ఓం నమో వెంకటేశాయ. రేపటి నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు అనేది స్టార్ట్ అవుతున్నాయి. అంటే 24వ తేదీ నుంచి రేపు సెప్టెంబర్ 2వ తేదీ అక్టోబర్ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ఏ రోజు ఏ వాహనం తిరగబోతుందో మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఇన్ఫర్మేషన్ పూర్తిగా చూడండి వీడియో. ఫస్ట్ రేపు అనగా 24వ తేదీ సాయంకాలం 5:45 నుండి 6 గంటల లోపు ధ్వజారోహణం అనేది జరుగుతుంది. అంటే ధ్వజస్తంభానికి కంకణం అనేది కట్టడం స్టార్ట్ చేస్తారు. అలానే రాత్రి 9 గంటల నుండి 11 లోపు మధ్యలో పెద్ద శేషవాహనం అనేది తిరగబోతుంది. అలానే మరుసటి రోజు 25వ తేదీ రెండవ రోజు అయితే ఉదయం 8 గంటల నుండి 10 గంటల లోపు చిన్న శేషవాహనం అనేది తిరుగుతుంది. అలానే మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు స్వపన తిరుమంజనం. అలానే సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు హంసవాహనం అనేది 4 మాడాల తిప్పుతారు. అంటే మూడవ రోజు 26వ తేదీ సెప్టెంబర్ ఉదయం 8 గంటల నుండి ఉదయం 10 గంటల లోపు సింహవాహనం అనేది తిరుగుతుంది. అలానే మధ్యాహ్నం 1 గంట నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వపన తిరుమంజనం. సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనం అనేది తిప్పుతారండి 26వ తేదీ. నెక్స్ట్ 27వ తేదీ కూడా సేమ్ టైమింగ్స్ అనేవి ఉంటాయి. ఉదయం 8 గంటల నుండి 10 గంటల లోపు మధ్యలో కల్పవృక్ష వాహనం అనేది 4 మాడాల దర్శనం ఇవ్వబోతున్నారు స్వామివారు. అలానే మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు స్వపన తిరుమంజనం. సాయంకాలం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సర్వభూపాల వాహనం స్వామివారిని చూడబోతున్నాము. మనకు సర్వభూపాల వాహనం నుండి స్వామివారిని దర్శనం అనేది చేసుకోవచ్చు. 27వ తేదీ వచ్చేవాళ్ళు ఈ వాహనాలు అనేవి తిప్పుతారు. మళ్ళీ అలానే 28వ తేదీ అయితే ఉదయం మార్నింగ్ 8 గంటల నుండి ఉదయం 10 గంటల లోపు అయితే మోహిని అవతార వాహనంలో స్వామివారిని చూడొచ్చు. మళ్ళీ సాయంకాలం 6:30 నుండి రాత్రి 11:30 వరకు గరుడ వాహనం. ఇదే మెయిన్ అండి, చాలా మంది అయితే వస్తారు. 28వ తేదీ సెప్టెంబర్ అయితే సాయంత్రం 6:30 నుండి 11:30 వరకు గరుడ వాహనం అనేది చూసుకోవచ్చు. రావాలనుకునే వాళ్ళు కొంచెం ముందే వచ్చి చూసుకోండి. ఆ రోజు జనాలు చాలా ఫుల్గా ఉంటారు. సో అందుకని ప్లాన్ చేసుకొని రండి ఎవరైనా వచ్చే వాళ్ళైతే. ఇంకా నెక్స్ట్ 29వ రోజు అయితే 29వ తేదీ అయితే ఉదయం 8 గంటల నుండి ఉదయం 10 గంటల లోపు హనుమంత వాహనం అనేది చూడబోవచ్చు. అలానే మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల లోపు అయితే బంగారు రథం అనేది తిప్పుతారు. మళ్ళీ సాయంకాలం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు గజవాహనం అనేది మనం చూడవచ్చు. ఈ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ టైమ్స్లో అయితే ఇవి వాహనాలు అయితే తిరగబోతున్నాయి. 29వ తేదీ అయితే నెక్స్ట్ 30వ తేదీ అయితే సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం ఊరికనే ఆ రోజు 2 వాహనాలు మాత్రమే చూడొచ్చండి. ఉదయం 8 గంటల నుండి 10 గంటల లోపు అయితే సూర్యప్రభ వాహనం అనేది చూడవచ్చు. ఉదయం అలా సాయంకాలం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు చంద్రప్రభ వాహనం అనేది తిప్పుతున్నారు స్వామివారిని. ఈ అవతారాల్లో చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం చూడొచ్చు. 30వ తేదీ సెప్టెంబర్ మాత్రమే ఈ వాహనాలు అనేది తిప్పుతున్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ బ్రహ్మోత్సవాలు. సో అందుకని చూసి రండి ఎవరైనా. ఇంకా 1వ తేదీ అక్టోబర్ అయితే ఉదయం 7 గంటలకి అనేది స్టార్ట్ అవుతుంది. రథోత్సవం ఎప్పుడు స్టాప్ అవుతుందో తెలియదు, కానీ 7 గంటల నుంచి అనేది స్టార్ట్ చేస్తారు. మళ్ళీ సాయంకాలం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు అశ్వవాహనం అనేది తిప్పుతారు స్వామివారిని. ఆ అశ్వవాహనంలో మనం స్వామివారిని చూడొచ్చు. ఈ వాహనాలు చూడాలనుకునే వాళ్ళు 1వ తేదీ రావాలనుకునే వాళ్ళు రావచ్చు. నెక్స్ట్ లాస్ట్ డే అండి 2వ తేదీ మెయిన్. 2వ తేదీ అయితే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు చక్ర స్నానం అనేది స్టార్ట్ చేస్తారండి. ఇది లాస్ట్ రోజు, ఎండింగ్ రోజు అండి ఇది. మళ్ళీ అలానే ఈవినింగ్ 8:30కి అంటే 8:30 నుండి 10:30 లోపు ధ్వజారోహణం. స్టార్టింగ్లో ధ్వజారోహణంతో స్టార్ట్ అయింది కదా, ఎండింగ్ కూడా ధ్వజారోహణంతోనే ఎండ్ అయిపోతుంది. అప్పటితో బ్రహ్మోత్సవాలు అనేది కంప్లీట్గా అయిపోతాయి. ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చేది ఈ బ్రహ్మోత్సవాలు. చాలామంది ఏ రోజు ఏ వాహనం అని అడుగుతున్నారు కదా, సో డీటెయిల్గా చెప్పాను ఈ వీడియోలో. పూర్తిగా చూసుకొని రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.